ఓ 100 SFT వేసుకున్నా గట్టినే పోతాయి కదా పైసలు, మన ఇంటీరియర్కి అవుతుందో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటాం కదా. ఇగో ఇట్లా వసూలు చేస్తున్నాం. ఇది ఎక్కడ ఉన్నది? భారత రాజ్యాంగం మొత్తం అయినా చట్టంలో గిసంటి అయితే చట్టం నేను చూడలే. అనధికారికంగా ఇగో ఇట్లా వసూలు చేస్తున్నారట, ఇట్లా బెదిరిస్తున్నారనా. ఇది మామూలుగా లేదు. ఇది ఈ బాధ, ఈ వ్యధ ఎవ్వరికి చెప్పలేక వాళ్ళల్లా వాళ్ళే కుమిలిపోతున్నారు నా రియల్ ఎస్టేట్ అన్నలు. ఇక చూడరి, హైడ్రా దెబ్బతో ఇప్పటికే కుదలైన రిలయన్స్ రంగంపై మరో పిడుగు పడినట్టు తెలిసింది. సరికొత్త ట్యాక్స్లు అనధికారికంగా అమల్లోకి వచ్చి రియాల్టర్ల బెంబేలెత్తుతున్నట్లుగా సమాచారం. వీరిపై ప్రభుత్వ పెద్దలు ఆ ట్యాక్స్ను మోపినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 3 విభాగాలుగా చేసి కేటగిరీని బట్టి స్క్వేర్ ఫీట్కి ఇంత అని రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ట్యాక్స్ కట్టకపోతే హైడ్రా వచ్చి లొంగ తీసుకుంటుందని హెచ్చరికలు వస్తున్నట్టుగా రియల్టర్ల వర్గాలలో చర్చ నడుస్తుంది. ముఖ్య నేత కనుసన్నలలో ఆయన బంధువర్గం పర్యవేక్షణలో కొనసాగుతున్న ఆర్ ట్యాక్స్ వసూళ్ల భాగోత్వం ఇటీవల అస్థినాకు చేరినట్టుగా సమాచారం. హైదరాబాద్కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు చేసినట్టుగా విశ్వసనీయ వర్గాలుగా తెలుస్తుంది. తెలంగాణలో ఆర్ ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూలు చేస్తున్నారని, అసలే ఇల్లు కొనుగోలు పడిపోయి వ్యాపారం సరిగ్గా నడవలేక అప్పుల పాలైన తమకు ఆర్ ట్యాక్స్ ఏంది అంటే శాపంగా మారిందని వాళ్ళు పేర్కొన్నట్టుగా ప్రధానంగా కూడా చర్చిస్తున్నారు. ఆర్ ట్యాక్స్ ఏంది, ఆర్ ట్యాక్స్ అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ ఆర్ ట్యాక్స్ ఎందుకు వస్తుంది, ఏం కథ, ఈ ఆర్ ట్యాక్స్ ఎందుకు తెలంగాణలో ఇట్లా మారిపోతుంది? ఇగో చూడు, ట్యాక్స్ కట్టకుంటే హైడ్రా అటాక్ వచ్చేస్తున్నది పూర్తి స్థాయిలో కూడా. ఈ ఏడాది మొత్తం కూడా 36,974 నివాస గృహాలు విక్రయం జరిగాయి. ఇందులో 12% లగ్జరీ విల్లాల వాటా ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పారు. ఈ విల్లాకు SFTకి 200 చొప్పున ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్ముడు పోకున్నా కట్టాల్సిందే. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇందులో సింపుల్గా మీకు చెప్తా. నగరంలో మొత్తం విక్రయాలలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేస్తే 50 నుంచి 80 లక్షల లోపు నివాసాల వాటనే అధికంగా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త కంపెనీలు రాలేదని, కొత్త ఉద్యోగాలు రాలేదని, వర్క్ ఫర్ హోమ్తో ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గిపోయిందని, దీంతో నగరంలో కమర్షియల్ స్పేస్ మిలియన్ల SFTలు ఖాళీగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చెప్తున్నారు. అపార్ట్మెంట్లు సేలు బాగా పడిపోయాయని వాపోతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 2 లక్షల గృహాలు అపార్ట్మెంట్లు కొనుగోలు లేక ఖాళీగా ఉన్నాయని, నిర్మాణం పూర్తి అయింది కాబట్టి ట్యాక్స్ కట్టాల్సింది ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీకి చెప్పారు. ఇక చెప్పన్నా, ఇక చెప్పే ఎవరో ఏదో పెట్టిండట మాకు, నేను చూడలే, ఆ పిల్లగాలి చెప్తున్నారు కదా, ఒక్కసారి చూడరా అదే ఒక్కసారి. ఏందే ఇది? నీకు దమ్ముంటే నాతో డిబేట్ పెట్టన్నా. రేవంత్ రెడ్డి చేసిన ప్రతి విషయం నీకు చెప్తా. నీకు తెలిసి సగం తెలియక చెప్పకు. అసలు రేవంత్ రెడ్డి ఎట్లా పైకి వచ్చిందనేది మెయిన్ విషయాన్ని నీకు చెప్తా. ఒరే నాయన, రేవంత్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి నేను రేవంత్ రెడ్డితో మొన్న 2023 వరకు రేవంత్ రెడ్డితోనే పనిచేసిన, తెలుసో తెలియదు. ఇంకొకటి, మరి నువ్వు షెడ్డీ వేసుకోక ముందుకే దాదాపుగా ఒక 7-8 వేల డిబేట్లు చేసిన, సమస్యలు మొత్తం తెలుసు, రాజకీయం నాకు బాగా తెలుసు. నేనేమంటాను తమ్మి, నువ్వు ఇట్లా కామెంట్ ఇచ్చినావు కదనే, నువ్వు అన్నీ చెప్తాను కదా. ఇగో మా మైపాల్ తమ్మి ఏం పెట్టినంటే, నీకు దమ్ముంటే ఫస్ట్ 6 గ్యారెంటీలు అమలు చేయమని, తర్వాత డిబేట్ పెట్టుకుందాం అంటున్నాడు. ఇవి అమలు చేసినాక డిబేట్కి రా. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆర్ ట్యాక్స్ అట్ట పాపం వీళ్ళు SFTకి లగ్జరీ విల్లాలకు 200, నార్మల్ వాటికైతే 100 రూపాయలు కడతారు. ఇగో దీనికి ఏందో చూడు తమ్మి, నేను చెప్తున్నా కదా చూడు. ఎందుకంటే తెలంగాణలో మీకు ఇంట్లో కూకొని పెట్టుడు అయిపోతుంది. ఈరోజు నీతో డిబేట్ పెడతా. ఎందుకు పెట్టా? ఈ తెలంగాణలో ఆర్టీసీ ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత, దానికి ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత అదనపు భారం ఏడబడుతుందో నాకు చెప్పు. దాంతోపాటు ఆటో డ్రైవర్లు 92 మంది వరకు చనిపోయారు కదా, వాళ్ళ కుటుంబాలకు సంబంధించి బాధ్యులు ఎవరో చెప్పు. రైతులకు సంబంధించి ఈ రోజు వరకు ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చనిపోయిన రైతుల లిస్టు ఇక్కడనే లైవ్లనే ఉన్నది, పెద్దగా అవసరమే లేదు. రైతుల లిస్టు 498 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాల హత్య బాధ్యత ఎవరితో చెప్పు. దాంతోపాటు గురుకులాలలో పూర్తి స్థాయిలో కలిసి ఆహారాన్ని తిని చనిపోయారు, వాళ్ళ బాధ్యత ఎవరితో చెప్పు. జర్నలిస్టుల మీద అక్రమ కేసులు, వాళ్ళది బాధ్యత ఎవరో చెప్పు. పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం అధికారంలోకి రావడానికి మా జీవితాలను, మా ప్రాణాలను పణంగా పెట్టి తీసుకొచ్చినాం, దాని బాధ్యత ఏందో చెప్పు. దాంతోపాటుగా పార్టీ కోసం కష్టపడ్డ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు పాపం ఏపూరి సోమన్న లాంటోళ్ళు, దరువు ఎల్లన్న లాంటోళ్ళు, సునీతారావు లాంటోళ్ళు, సామా రామ్మోహన్ రెడ్డి లాంటోళ్ళు, వీళ్ళందరికీ ఏ మేరకు న్యాయం చేసి ఈరోజు. దాంతోపాటు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాను, 7 చెప్పు. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420. హైడ్రాతోని పేదల జీవితాల నాగం చేస్తే చదరపు అడుగు లెక్కన ట్యాక్స్ ఖరారు, కట్టకపోతే హైడ్రా వస్తుందంటూ హెచ్చరికలు. నిన్న నాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు. ఆయన ఇంకా నా ఫోన్ అంటే మా అన్న రేవంత్ అని వింటాడు. నేనంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిదీ వింటాడు, నన్ను బాగా చూసుకుంటాడు. ఎందుకంటే కేసులు పెడతాడు, ఇబ్బంది పెడతాడు. కానీ కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది అన్న. నువ్వు మంచోడివే కావచ్చు, నీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ కావచ్చు, చెప్పుడు మాటలు వింటే ఏమైతేవో మనం గతంలో చాలా మంది చూస్తాం.
ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది, నువ్వు అధికారంలో 5 ఏళ్ళు ఉండాలని కోరుకునేది నేనే, కొట్లాడేది నేనే. నేను మళ్ళీ చెప్తాను, నువ్వు 5 నీ కట్టమత్తే నేనే ముందు ఉంటాం. మళ్ళీ 5 ఏళ్ళు నువ్వు ఖచ్చితంగా అధికారంలో ఉండాలి. కష్టపడ్డావు, చిన్న వయసులో సీఎం అయినావు, బాగా చేస్తావని నీ మీద చాలా ఆశలు ఉన్నాయి, ఆశలు నీరు గారిపోయినాయి. అయినప్పటికీ నువ్వు 5 ఏళ్ళు ఉండాలి. మేము ప్రజలు తెలవాలి కదా ఎవరేంది అనేది. సో అయితే బహుశా రాజేంద్ర నగర్కు సంబంధించి అనుకుంటా, అదేంది పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్ నాకు మిత్రుడు ఫోన్ చేసి, అన్న ఏడున్నవే అంటే గిల్లే ఆఫీస్లో ఉన్నా అన్న. ఏందన్నా ఈ అరాచకం, నేను బిల్డర్ను, ఇవాళ కాదు ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి నా కుటుంబం చేసేది బిల్డర్ పని. ఇవాళ ప్రతిదానికి పైసలు కట్టాలంటే తేవాలన్నా ఏడదేవాలన్నా, మేమేమన్నా దోపిడీ చేస్తున్నామా, కబ్జాలు చేస్తున్నామా? ఏదన్నా కట్టపోతే ఇగో హైడ్రా వస్తుంది, ఏంది సంగతి, హైడ్రాకి ఫిర్యాదు చేయాలనా అంటుండు. అరే అన్ని కరెక్టే ఉన్నాయి, హైడ్రా ఎందుకు వస్తుందంటే గదంతా కుదరదు బై, ఇస్తావా లేదా అంటున్నారట. మస్తు బాధ అనిపించింది నాకు. అనిరుద్ధ రెడ్డి అన్న ఉంటాడు కాంగ్రెస్లో, మా కాంగ్రెస్ అనిరుద్ధ రెడ్డి అన్న, పాపం అన్న కూడా గదే పంచాయతీ. చాలా వరకు భూములకు అన్యాయం జరుగుతుంది, మాది పట్టించుకుంటలేడు, నేను ఫోన్ చేస్తే కూడా రంగనాథ్ గారు ఫోన్ ఎత్తుతలేడు అంటుండు. చాలా వరకు ఇదే జరుగుతున్నది. మా మిత్రుడు ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ కాలేజీలు అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారికి సంబంధించి దుర్గం చెరువి పక్కన అయిపోయినాయి. డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం జరుగుతుంది, డబ్బు లేనోడికి ఒక న్యాయం జరుగుతుంది. ఇక బిల్డర్ల వాదన ఏ రేంజ్లో ఉన్నదో నేను చెప్తున్నాడు. పాపం వీళ్ళు ఎన్నిసార్లు అంటే నిజంగా చెప్తున్నా, తినడానికి ఈ 5 ఏళ్లతోనే 5 మెతుకులు కడుపులోకి పోతలేవట. అన్న బతకాలన్నా సావాలన్నా అంటారు. అరే ఏమన్నా కొద్దిగా ఓపిక పడితే మన రోజులు వస్తాయన్న అని నేనన్నా. ఈ అరాచకమైంది, ఈ బెదిరింపులేంది, ఈ రౌడీజం ఏంది అన్న. ప్రతి ఒక్కటి భారత రాజ్యాంగం కొంత మేరకు ఉంటుంది, నీ రాజ్యాంగం కూడా కొంత మేరకు ఉంటుంది. రెండింటిని అమలు చేస్తేనే మనం ఈడ బతకగలుగుతాం. ఇది కలియుగం, అంత ముంచే వాడే తప్ప లేపేటోడు ఎవడు ఉండడు ఈడ. నేను చెప్తున్నా కదా. ఇక చూద్దాం. ఇగో ఆ ట్యాక్స్ పెరుగు, ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలకు కప్పం కట్టాల్సింది ఏందట. ఇంతవరకు రాజకీయ పక్షాల ఆరోపణలలో తరచూ వినిపిస్తున్న ఆర్ ట్యాక్స్ గురించి ఇప్పుడు వివిధ వర్గాలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యనేత బంధువర్గం అనధికారికంగా సుంకం వసూలు చేస్తుందంటూ కొందరు బిల్డర్లు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. ఎస్ఎఫ్టీల లెక్కల రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారని, కట్టకపోతే హైడ్రా వస్తుందని బెదిరిస్తున్నారని బిల్డర్లు వాపోయారు. మొన్న వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా విన్నారు. వీళ్ళు ఇదే చెప్పారు, బిల్డర్లు అదే చెప్తున్నారు. లగ్జరీ విల్లా అయితే ఎస్ఎఫ్టీకి ఎంత 200, సాధారణ గృహం అయితే ఎస్ఎఫ్టీకి ఎంత 100 రూపాయలు. ఇక మనం ఈ లెక్కన ఒక 200 ఎస్ఎఫ్టీఓ లేకపోతే ఓ 100 ఎస్ఎఫ్టీ వేసుకున్నా గట్టినే పోతాయి కదా పైసలు. మన ఇంటీరియర్కి అవుతుందో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటాం కదా. ఇగో ఇట్లా వసూలు చేస్తున్నాం. ఇది ఎక్కడ ఉన్నది? భారత రాజ్యాంగం మొత్తం అయినా చట్టంలో గిసంటి అయితే చట్టం నేను చూడలే. అనధికారికంగా ఇగో ఇట్లా వసూలు చేస్తున్నారట, ఇట్లా బెదిరిస్తున్నారనా. ఇది మామూలుగా లేదు. ఇది ఈ బాధ, ఈ వేద ఎవ్వరికి చెప్పలేక వాళ్ళల్లా వాళ్ళే కుమిలిపోతున్నారు నా రియల్ ఎస్టేట్ అన్నలు. చూడరి, హైడ్రా దెబ్బతో ఇప్పటికే కుదలైన రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడినట్టు తెలిసింది. సరికొత్త ట్యాక్సులు అనధికారికంగా అమల్లోకి వచ్చి రియాల్టర్ల బెంబేలెత్తుతున్నట్లుగా సమాచారం. వీరిపై ప్రభుత్వ పెద్దలు ఆర్ ట్యాక్స్ ను మోపినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 3 విభాగాలుగా చేసి కేటగిరీని బట్టి ఆ స్క్వేర్ ఫీట్ కి ఇంత అని రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ట్యాక్స్ కట్టకపోతే హైడ్రా వచ్చి లొంగ తీసుకుంటుందని హెచ్చరికలు వస్తున్నట్టుగా రియల్టర్ల వర్గాలలో చర్చ నడుస్తుంది. ముఖ్యనేత కనుసన్నలలో ఆయన బంధువర్గం పర్యవేక్షణలో కొనసాగుతున్న ఆర్ ట్యాక్స్ వసూళ్ల భాగోత్వం ఇటీవల అస్థినాకు చేరినట్టుగా సమాచారం. హైదరాబాద్కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు చేసినట్టుగా విశ్వసనీయ వర్గాలుగా తెలుస్తుంది. తెలంగాణలో ఆర్ ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూలు చేస్తున్నారని, అసలే ఇండ్లు కొనుగోలు పడిపోయి వ్యాపారం సరిగ్గా నడవలేక అప్పుల పాలైన తమకు ఆర్ ట్యాక్స్ ఏంది అంటే శాపంగా మారిందని వాళ్ళు పేర్కొన్నట్టుగా ప్రధానంగా కూడా చర్చిస్తున్నారు. ఆర్ ట్యాక్స్ ఏంది, ఆర్ ట్యాక్స్ అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ ఆర్ ట్యాక్స్ ఎందుకు వస్తుంది, ఏం కథ, ఈ ఆర్ ట్యాక్స్ ఎందుకు తెలంగాణలో ఇట్లా మారిపోతుంది? ఇగో చూడు, ట్యాక్స్ కట్టకుంటే హైడ్రా అటాక్ వచ్చేస్తున్నది పూర్తి స్థాయిలో కూడా. ఈ ఏడాది మొత్తం కూడా 36,974 నివాస గృహాలు విక్రయం జరిగాయి. ఇందులో 12% లగ్జరీ విల్లాల వాటా ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పారు. ఈ విల్లాకు ఎస్ఎఫ్టీకి 200 చొప్పున ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్ముడు పోకున్నా కట్టాల్సిందే. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇందులో సింపుల్గా మీకు చెప్తా. నగరంలో మొత్తం విక్రయాలలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేస్తే 50 నుంచి 80 లక్షల లోపు నివాసాల వాటనే అధికంగా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త కంపెనీలు రాలేదని, కొత్త ఉద్యోగాలు రాలేదని, వర్క్ ఫర్ హోమ్తో ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గిపోయిందని, దీంతో నగరంలో కమర్షియల్ స్పేస్ మిలియన్ల ఎస్ఎఫ్టీలు ఖాళీగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చెప్తున్నారు. అపార్ట్మెంట్లు సేలు బాగా పడిపోయాయని వాపోతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 2 లక్షల గృహాలు, అపార్ట్మెంట్లు కొనుగోలు లేక ఖాళీగా ఉన్నాయని, నిర్మాణం పూర్తి అయింది కాబట్టి ట్యాక్స్ కట్టాల్సి
చేసిందనే ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీకి చెప్పారు. ఇక చెప్పన్నా, ఇక చెప్పే ఎవరో నట ఏదో పెట్టిండట మాకు, నేను చూడలే, ఆ పిల్లగాలి చెప్తున్నారు కదా, ఒక్కసారి చూడరా అదే ఒక్కసారి. ఏంది ఇది? నీకు దమ్ముంటే నాతో డిబేట్ పెట్టన్నా, రేవంత్ రెడ్డి చేసిన ప్రతి విషయం నీకు చెప్తా, నీకు తెలిసి సగం తెలియక చెప్పకు, అసలు రేవంత్ రెడ్డి ఎట్లా పైకి వచ్చిందనేది మెయిన్ విషయాన్ని నీకు చెప్తా. ఒరే నాయన, రేవంత్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి నేను రేవంత్ రెడ్డితో మొన్న 2023 వరకు రేవంత్ రెడ్డితోనే పనిచేసిన, తెలుసో తెలియదు. ఇంకొకటి, మరి నువ్వు షెడ్యూల్ వేసుకోక ముందుకే దాదాపుగా ఒక 7-8 వేల డిబేట్లు చేసిన, సమస్యలు మొత్తం తెలుసు, రాజకీయం నాకు బాగా తెలుసు. నేనేమంటాను తమ్మి, నువ్వు ఇట్లా కామెంట్ ఇచ్చినావు కదనే, నువ్వు అన్నీ చెప్తాను కదా, ఇగో మా మైపాల్ తమ్మి ఏం పెట్టినంటే, నీకు దమ్ము ఉంటే ఫస్ట్ 6 గ్యారెంటీలు అమలు చేయమని, తర్వాత డిబేట్ పెట్టుకుందాం అంటుండు. ఇవి అమలు చేసినాక డిబేట్కి రా. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆర్ ట్యాక్స్ అట్ట పాపం వీళ్ళు ఎస్ఎఫ్టీకి లగ్జరీ విల్లాలకు 200, నార్మల్ వాటికైతే 100 రూపాయలు కడతారు. అటు ఇగో దీనికి ఏందో చూడు తమ్మి, నేను చెప్తున్నా కదా చూడు. ఎందుకంటే తెలంగాణలో మీకు ఇంట్లో కూకొని పెట్టుడు అయిపోతుంది. ఈరోజు నీతో డిబేట్ పెడతా, ఎందుకు పెట్టా? ఈ తెలంగాణలో ఆర్టీఎస్సీ ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత, దానికి ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత అదనపు భారం ఏడబడుతుందో నాకు చెప్పు. దాంతోపాటు ఆటో డ్రైవర్లు 92 మంది వరకు చనిపోయారు కదా, వాళ్ళ కుటుంబాలకు సంబంధించి బాధ్యులు ఎవరో చెప్పు. రైతులకు సంబంధించి ఈ రోజు వరకు స్టిల్ నౌ ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చనిపోయిన రైతుల లిస్టు ఇక్కడనే లైవ్లనే ఉన్నది, పెద్దగా అవసరమే లేదు. రైతుల లిస్టు 498 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాల హత్య బాధ్యత ఎవరితో చెప్పు. దాంతోపాటు గురుకులాలలో పూర్తి స్థాయిలో కలిసి ఆహారాన్ని తిని చనిపోయారు, వాళ్ళ బాధ్యత ఎవరితో చెప్పు. జర్నలిస్టుల మీద అక్రమ కేసులు, వాళ్ళ బాధ్యత ఎవరో చెప్పు. పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం అధికారంలోకి రావడానికి మా జీవితాలను, మా ప్రాణాలను పణంగా పెట్టి తీసుకొచ్చినాం, దాని బాధ్యత ఏందో చెప్పు. దాంతోపాటుగా పార్టీ కోసం కష్టపడ్డ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు పాపం ఏపూరి సుమన్న లాంటోళ్ళు, దరువు ఎల్లన్న లాంటోళ్ళు, సునీతారావు లాంటోళ్ళు, సామా రామ్మోహన్ రెడ్డి లాంటోళ్ళు, వీళ్ళందరికీ ఏ మేరకు న్యాయం చేసి ఈరోజు చెప్పు. దాంతోపాటు రైతులకు రైతు బంధు ఇస్తానన్నాను, ఏడబైనే చెప్పు. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420. హైడ్రాతోని పేదల జీవితాల నాగం చేస్తే చంద్రపు అడుగు లెక్కన ట్యాక్స్ ఖరారు, కట్టకపోతే హైడ్రా వస్తుందంటూ హెచ్చరికలు. నిన్న నాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు. ఆయన ఇంకా నా ఫోన్ అంటే మా అన్న రేవంత్ అని వింటాడు, నేనంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిదీ వింటాడు, నన్ను బాగా చూసుకుంటాడు. ఎందుకంటే కేసులు పెడతాడు, ఇబ్బంది పెడతాడు, కానీ కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. అన్న నువ్వు మంచోడివే కావచ్చు, నీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ కావచ్చు, చెప్పుడు మాటలు వింటే ఏమైతేవో మనం గతంలో చాలా మంది చూస్తాం. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది, నువ్వు అధికారంలో 5 ఏళ్ళు ఉండాలని కోరుకునేది నేనే, కొట్లాడేది నేనే. నేను మళ్ళీ చెప్తాను, నువ్వు 5 నీ కట్టమత్తే నేనే ముందు ఉంటాం. వల్ల 5 ఏళ్ళు నువ్వు ఖచ్చితంగా అధికారంలో ఉండాలి. కష్టపడ్డావు, చిన్న వయసులో సీఎం అయినావు, బాగా చేస్తావని నీ మీద చాలా ఆశలు ఉన్నాయి, ఆశలు నీరు గారిపోయినాయి. అయినప్పటికీ నువ్వు 5 ఏళ్ళు ఉండాలి. మేము ప్రజలు తెలవాలి కదా ఎవరేంది అనేది. సో అయితే బహుశా రాజేంద్ర నగర్కు సంబంధించి అనుకుంటా, అదేంది పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్ నాకు మిత్రుడు ఫోన్ చేసి, అన్న ఏడున్నవే అంటే గిల్లే ఆఫీస్లో ఉన్నా అన్న. ఏందన్నా ఈ అరాచకం, నేను బిల్డర్ను, ఇవాళ కాదు ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి నా కుటుంబం చేసేది బిల్డర్ పని. ఇవాళ ప్రతిదానికి పైసలు కట్టాలంటే తేవాలన్నా, ఏడదేవాలన్నా, మేమేమన్నా దోపిడీ చేస్తున్నామా, కబ్జాలు చేస్తున్నామా? ఏదన్నా కట్టపోతే ఇగో హైడ్రా వస్తుంది, ఏంది సంగతి, హైడ్రాకి ఫిర్యాదు చేయాలనా అంటుండు. అరే అన్ని కరెక్టే ఉన్నాయి, హైడ్రా ఎందుకు వస్తుందంటే గదంతా కుదరదు బై, ఇస్తావా లేదా అంటున్నారట. మస్తు బాధ అనిపించింది నాకు. అనిరుద్ధ రెడ్డి అన్న ఉంటాడు కాంగ్రెస్లో, మా కాంగ్రెస్ అనిరుద్ధ రెడ్డి అన్న, పాపం అన్న కూడా గదే పంచాయతీ. చాలా వరకు భూములకు అన్యాయం జరుగుతుంది, మాది పట్టించుకుంటలేడు, నేను ఫోన్ చేస్తే కూడా రంగనాథ్ గారు ఫోన్ ఎత్తుతలేడు అంటుండు. చాలా వరకు ఇదే జరుగుతున్నది. మా మిత్రుడు ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ కాలేజీలు అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారికి సంబంధించి దుర్గం చెరువి పక్కన అయిపోయినాయి. డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం జరుగుతుంది, డబ్బు లేనోడికి ఒక న్యాయం జరుగుతుంది. ఇక బిల్డర్ల వాదన ఏ రేంజ్లో ఉన్నదో నేను చెప్తున్నాడు. పాపం వీళ్ళు ఎన్నిసార్లు అంటే నిజంగా చెప్తున్నా, తినడానికి ఈ 5 ఏళ్లతోనే 5 మెతుకులు కడుపులోకి పోతలేవట. అన్న బతకాలన్నా సావాలన్నా అంటారు. అరే ఏమన్నా కొద్దిగా ఓపిక పడితే మన రోజులు వస్తాయన్న అని నేనన్నా. ఈ అరాచకమైంది, బెదిరింపులైంది, రౌడీజం ఏంది అన్న. ప్రతి ఒక్కటి భారత రాజ్యాంగం కొంత మేరకు ఉంటుంది, నీ రాజ్యాంగం కూడా కొంత మేరకు ఉంటుంది. రెండింటిని అమలు చేస్తేనే మనం ఈడ బతకగలుగుతాం. ఇది కలియుగం, అంత ముంచేవాడే తప్ప లేపేటోడు ఎవడు ఉండడు ఈడ. నేను చెప్తున్నా కదా. ఇక చూద్దాం. ఇగో ఆ ట్యాక్స్ పెరుగు, ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలకు కప్పం కట్టాల్సింది ఏందట. ఇంతవరకు రాజకీయ పక్షాల ఆరోపణలలో తరచూ వినిపిస్తున్న ఆర్ ట్యాక్స్ గురించి ఇప్పుడు వివిధ వర్గాలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యనేత బంధువర్గం అనాధికారికంగా సుంకం వసూలు చేస్తుందంటూ కొందరు బిల్డర్లు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు.
ఎస్ఎఫ్టీల లెక్కల రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారని, కట్టకపోతే హైడ్రా వస్తుందని బెదిరిస్తున్నారని బిల్డర్లు వాపోయారు. మొన్న వీళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇదే చెప్పారు, బిల్డర్లు అదే చెప్తున్నారు. లగ్జరీ విల్లా అయితే ఎస్ఎఫ్టీకి ఎంత 200, సాధారణ గృహం అయితే ఎస్ఎఫ్టీకి ఎంత 100 రూపాయలు. ఇక మనం ఈ లెక్కన ఒక 200 ఎస్ఎఫ్టీయో లేకపోతే ఓ 100 ఎస్ఎఫ్టీ వేసుకున్నా గట్టినే పోతాయి కదా పైసలు. మన ఇంటీరియర్కి అవుతుందో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటాం కదా. ఇగో ఇట్లా వసూలు చేస్తున్నాం. ఇది ఎక్కడ ఉన్నది? భారత రాజ్యాంగం మొత్తం అయినా చట్టంలో గిసంటి అయితే చట్టం నేను చూడలే. అనధికారికంగా ఇగో ఇట్లా వసూలు చేస్తున్నారట, ఇట్లా బెదిరిస్తున్నారనా. ఇది మామూలుగా లేదు. ఇది ఈ బాధ, ఈ వ్యధ ఎవ్వరికి చెప్పలేక వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతున్నారు నా రియల్ ఎస్టేట్ అన్నలు. ఇక చూడ్రి, హైడ్రా దెబ్బతో ఇప్పటికే కుదలైన రిలయన్స్ రంగంపై మరో పిడుగు పడినట్టు తెలిసింది. సరికొత్త ట్యాక్సులు అనధికారికంగా అమల్లోకి వచ్చి రియాల్టర్ల బెంబేలెత్తుతున్నట్లుగా సమాచారం. వీరిపై ప్రభుత్వ పెద్దలు ఆ ట్యాక్స్ను మోపినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 3 విభాగాలుగా చేసి కేటగిరీని బట్టి ఆ స్క్వేర్ ఫీట్కి ఇంత అని రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ట్యాక్స్ కట్టకపోతే హైడ్రా వచ్చి లొంగ తీసుకుంటుందని హెచ్చరికలు వస్తున్నట్టుగా రియల్టర్